नमस्कार समर्पयामि। यशादु ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः
2023 సంవత్సరంలో డిసెంబర్లో ఎలవలు వచ్చినప్పుడు ఇక్కడ సువర్ణముఖికి పెద్ద గండి పడడం జరిగింది. అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే లేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. పేదలు ఎస్సీ కుటుంబాలు 2 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ రోజు సీఎం గారు వచ్చి చూసి కూడా బ్రిడ్జికి 30 కోట్లు శాంక్షన్ అన్నాడు. దీనికి అప్పటికప్పటికే 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి గండి పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు మొన్న ఎలక్షన్ అయ్యేదాకా కూడా పట్టించుకోలేదు. అంటే మార్చి దాకా టైం ఉన్నా కూడా దాని శాంక్షన్ ఆర్డర్ కూడా ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 1 నెలలోనే శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి తిరిగిపోయి 1,70,00,000 శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రాసెస్ లో భాగంగా టెండర్లు పిలవడం కొద్దిగా లేట్ అయింది. టెండర్లో రాజానాయుడు గారికి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద పని స్టార్ట్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. మీకు తెలుసు, గతంలో తుఫాన్ తాకిడికి ఈ యొక్క బాలరెడ్డిపాలెం గ్రామంలో మొత్తం ఆస్తి నష్టం జరిగింది. 3 ఇళ్ళు కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోవడం కూడా చూసాం. అప్పుడు కూడా మేము మా విజయన్న, మదన్న, మేమందరం కూడా ఇక్కడికి పెద్దలు అన్నగారు, రమణన్న అందరూ వచ్చి మొత్తం పర్యటించాం. మా వరకు ఏం చేయాలో అది కొద్దిగా సాయం చేశాం ఈ గ్రామంలో. అయితే అప్పుడి నాయకులు ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి చూశాడు 30 కోట్లు ఇస్తాడు, తాత్కాలికంగా 2 కోట్లు ఇస్తాడు. ఆ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ డబ్బులు పడుచుకునేటువంటి దిక్కు ముక్కు లేదు. ఇది చెప్తానంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి 30 కోట్ల సంగతి తర్వాత కథ, తాత్కాలిక మరమ్మతులన్నా చేసే పరిస్థితి లేకపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. ఎందువల్లంటే మీకు చెప్పాల్సిన అవసరం, మీకు తెలుసు, తిరుమల రెడ్డి పరిస్థితి తెలుసు మీకు అటువంటి మెంటాలిటీ గల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈరోజు మేము చెప్తున్నాం, బాలరెడ్డిపాలెం గ్రామస్తులందరూ కూడా లోపల పాపము భయంతో ఉన్నారు. ఇక్కడందరూ కూడా చాలామంది భయం వద్దా, మీరు బయట రండి అయినా మేమందరం ఉన్నాం, నేను చేస్తాం, మీకు ఏం కావాలో ఏదో సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మా కలెక్టర్ గారికి మొట్టమొదట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గారు ఫస్ట్ వచ్చిన తర్వాత సార్ ఏం చేద్దామంటే, సార్ మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఒక రెప్రజెంటేషన్ ఇవ్వండి మా ఈ గారు చెప్పడం. ఈ గారు చెప్పిన వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ ఇట్లా ఇబ్బందికరంగా ఉంది సార్, సాయం చేయండి అంటే అప్పటికప్పటికి ఏం మారు మాట మాడకుండా 1,75,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వరు, ఏ కలెక్టర్ నాకు తెలిసేది ఎవరు. కోటీశ్వర చేయడం అంటే తమాషా కాదు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఈ గ్రామ ఉన్నటువంటి పెద్దలు మా రమణ గారి తరఫున కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంట్రాక్టర్ గారు లెస్లో వేసుకున్నారు, చాలా లెస్, దాదాపు 15% లెస్లో ఈ యొక్క వర్క్ వేసుకున్నారు. అయినప్పటికీ బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి విషయాన్ని కాంట్రాక్టర్ గారికి, రామారెడ్డి గారికి చెప్తున్నా. ఎందువల్లంటే మనం వర్క్ చేస్తే, తెలుగుదేశం పార్టీ చేస్తే అక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వర్క్ బాగా చేస్తారు, అంటే రెండో మాట లేదు. ఆ పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ వర్క్ని త్వరగా దేవుడి వల్ల వర్షాలు రాకముందే కంప్లీట్ చేస్తే ఉపయోగపడుతుంది. లేకపోతే మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి పర్మనెంట్ సెటప్ కూడా మా ఈ గారికి చెప్తున్నా, ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చాను సార్. మనం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అబద్ధాలు చెప్పలే పరిస్థితి కాదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనటువంటి త్వరలో ఈ 5 సంవత్సరాల లోపల ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం ఏదో ఉత్తమ మాట చెప్పేసి అప్పుడు చేస్తాం వద్దు. 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా చేసి తీరుతాం. తాత్కాలికంగా ఫస్ట్ టైం నేను గెలిచిన ఫస్ట్ టైం ఇక్కడ 1,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా అందరూ కూడా